మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై మీరు అభిప్రాయం? పాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సామాన్య ప్రజలకి అందుబాటులో ఉంటుందని చెప్పి మేము ఓట్లు వేసామండి. ముఖ్యంగా అసలు రోజు పనిచేసుకునే వాళ్ళు సాయంత్రం అయితే ఏదో మద్యం సేవించే వాళ్ళు 80% ఉన్నారు మధ్యతరగతి కుటుంబాలు. జగన్మోహన్ రెడ్డి దీన్ని బేస్ చేసుకొని నాసిరకం మందు అమ్మి చాలా మంది ప్రాణాలు తీశారండి. అంటే అసలు నాసిరకం మందు అమ్మలేదు, మేము మంచిది మందు అమ్మాము అనేది మాట్లాడుతున్నారు. అసలు ఏ బ్రాండ్ వైన్స్ లోకి వెళ్ళి మందు తెచ్చుకుందాం అనుకుంటే ఇది వరకు ఒక బ్రాండ్ పై చెప్పి డబ్బులు ఇచ్చి తెచ్చుకునే వాళ్ళం. అలాంటిది 100 రూపాయల ముందు ఒక చీప్ లిక్కర్ 20 రూపాయలు 30 రూపాయలు వాటిని 200, 300 రూపాయలకి అమ్మిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటంటే స్కామ్ ఏం జరగలేదు అంటున్నారు. ఇప్పుడు స్కామ్ జరగకపోతే ఇప్పుడు చిన్న చిల్లర కొట్లు అయినా ఫోన్ పేలు గూగుల్ పేలు ఉంటున్నాయి. మరి అలాంటప్పుడు ప్రభుత్వం మద్యం దుకాణంలో ఫోన్ పేలు గూగుల్ పేలు లేకుండా క్యాష్ ఇస్తేనే మీకు మద్యం ఇస్తామని చెప్పి ఎందుకు పెట్టారు? మరి ఇప్పుడు మద్యం అమ్మేది గవర్నమెంటే కాబట్టి మరి గవర్నమెంట్ ఎలా పెట్టాల్సిన అవసరం వచ్చింది? అంటే ఇది స్కామ్ జరగబట్టే కదా ఇప్పుడు అందరూ భయపడుతున్నారు. అంటే కావాలని తప్పుడు కేసులు పెట్టి మిథున్ రెడ్డి అమాయకుడు అది ఇది అని మాట్లాడుతున్నారు కదా. మిథున్ రెడ్డి అమాయకుడు ముందు సిబిల్ కిందికి వెళ్తారండి. ఆయన జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఉన్న మంత్రులే కానీ అందరూ కానీ స్కామ్ చేసి సామాన్య ప్రజల ప్రాణాలు తీసి ఈ రోజు 3000 మంది ప్రాణాలు కోల్పోయడం కారణం జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు దీని వెనకాల ఎవరు ఉంటారు? జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎంపీలు అందరూ ఉన్నారు కదా సార్. వాళ్ళ గవర్నమెంట్ చేసిన బట్టి ఇప్పుడు వచ్చి అందరినీ మీద ఎంక్వైరీ పెట్టారు. సామాన్య ప్రజల్ని మద్యం వల్ల కానీ ప్రతి రకంగా దోచుకున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ప్రశాంతంగా ఇప్పుడు మంచి బ్రాండ్లు వస్తున్నాయి, 200 రూపాయలకి నాణ్యమైన ముందు వస్తుంది. అంతకుముందు ఎందుకు అమ్మలేపారు? మరి అదే ముందు కదా. మీరు చీప్ లిక్కర్లు పెట్టి ప్రజల ప్రాణాలు తీసి మీ పబ్బం గడుపుకున్నారు. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేయడంపై మీ అభిప్రాయం? లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేయడం 100% కరెక్ట్ అండి. మిథున్ రెడ్డి కంటే ముందు అసలు సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి. దానికంటే ముందు పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయాలి. అదే సార్. అసలు అంటే దీంట్లో నాసిరకం మద్యం ఏం లేదు, అంత బాగానే ఉంది అది ఇదని ఎవరు చెప్పారు సార్? ఈ నాసిరకం మందు తాగి వాళ్ళు అమ్మేది ఏంటి? మెయిన్ బ్రాండ్లు కాకుండా వాళ్ళ సొంత జగన్ బ్రాండ్లు తీసుకొచ్చి సుప్రీం అని ఏదోదో జగన్ బ్రాండ్ అని జైకా అని ఈ వైకే అని ఇలాంటి రకరకాల బ్రాండ్లు నాసిరకం తీసుకొచ్చి అది 160 రూపాయలు అమ్మే మద్యం తీసుకొచ్చి 230 రూపాయలు 280 రూపాయలు అమ్మేవాళ్ళండి. అలాంటి మందు తాగి పేద ప్రజలు చాలా మంది కిడ్నీలు పాడైపోయి లివర్లు పాడైపోయి చనిపోయినవి చాలా ఉన్నాయి. ఆ మధ్య రీసెంట్ గా జంగారెడ్డిగూడలో 30 మంది చనిపోయారు. అది మనకు తెలిసింది, పత్రికలో వచ్చింది, మీడియాలో వచ్చింది. అలా తెలియకుండా చనిపోయిన ప్రాణాలు కొన్ని వేలల్లో ఉన్నాయి. అంటే దీని వెనకాల స్కామ్ జరిగింది. స్కామ్ పక్కాగా 100% జరిగింది. స్కామ్ జరగబట్టే ఈ రోజు ఇంకా గవర్నమెంట్ చాలా లేట్ గా తీసుకుంటుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చట్ట ప్రకారం న్యాయ ప్రకారం వెళ్తున్నారు కాబట్టి లేట్ అవుతుంది. మీ అభిప్రాయం? అరెస్ట్ అనేది ప్రజల్లో విశ్వాసం పెంచుతుంది. ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం అనేది మామూలు కుంభకోణం కాదు, పెద్ద స్కామ్ అది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు గెలవక ముందేమో నేను పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి గెలిచిన తర్వాత 70-80 రూపాయలు ఉన్న మద్యాన్ని 200 రూపాయలు చేసి సొంతంగా గవర్నమెంటే వైన్ షాపులు నడుపుతుందని ప్రజలను నమ్మించి అత్యంత అవినీతిగా పాల్పడింది ఏదైనా ఉందంటే అది మద్యమే. ఎందుకంటే చిన్న కూరగాయల బండి కూడా ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఉంటుంది. అలాంటి గత 5 సంవత్సరాల్లో కూడా వైన్ షాపుల్లో ఫోన్ పే లేదు, ఓన్లీ క్యాషే. అంటే గవర్నమెంటే నడిపేటప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎందుకు చేయకూడదు? అంటే అందులో మీరు అవినీతి చెయ్యాలని ముందుగా మీరు పకడ్బందీగా ప్లాన్ చేసుకుని కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకోవాలని మీరు ఆ పథకాన్ని పెట్టి ఆ గవర్నమెంట్ వైన్స్ లని నడిపి ఆ మద్యం కూడా నాసిరకం మద్యం. ఈ రోజు ఒక మద్యం స్కామే కాదండి, అందులో లోతుగా వెళ్తే వైసీపీ ముఖ్యమంత్రితో సహా నాయకుల మీద అందరి మీద కూడా మర్డర్ కేసులు పెట్టాలి. ఎందుకంటే ఎంతో మంది నాసిరకం మద్యం తాగి ఎన్నో వేల కుటుంబాలు ఇప్పుడు అనాథలు అయ్యారు. వాళ్ళు చనిపోయారు వాళ్ళ మద్యం తాగి. ఇప్పటికి కూడా ఆ మద్యం తాగిన వాళ్ళు పక్షవాతం రావడం, బ్రెయిన్ చెడిపోవడం, చాలా మంది కాపురాలు కూడా విడిపోయినాయి ఆ కల్తీ మద్యం తాగడం వల్ల. అంటే నాసిరకం మద్యం తయారు చేయలేదు, అంత మద్యం మంచిగానే ఉంది అది మాట్లాడుతుంది. మీరు ఒకటే గమనించండి, తయారు చేయలేదు దొంగతనం చేసేవాడు ఎప్పుడు కూడా నేను దొంగను కాదు అంటాడు దొరికిన తర్వాత. అది దొంగో కాదో నిర్ణయించింది కోర్టు. ఎందుకంటే ఈ రోజు కానీ ఒక్క మిథున్ రెడ్డి గారే కాదు, ఇంకా 2-3 ఉన్నారండి పెద్ద తలగాయలు.
మిథున్ రెడ్డి కన్నా పెద్ద తలగా షాడో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే ఆయన అన్ని శాఖల్లో కూడా ఆయనే నడిపించాడు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఆయన ఎక్కువ నడిపించాడు. ఆయన తర్వాత ఆయన అధినేత ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా ఏ శాఖ కూడా నడవదు. అలాగే వీళ్ళిద్దరు కూడా అరెస్ట్ చేయాలి రేపుల్లో కూడా. ఎందుకంటే అసలు స్కామే జరగలేదు, కావాలని అరెస్ట్ చేశారు మిథున్ రెడ్డిని. మిథున్ రెడ్డి అమాయకుడు అది ఇది అని మాట్లాడారు. కావాలని అరెస్ట్ చేయడానికి ఇది పార్టీలు కాదు కదండి. మీరు ఒకటే గమనించండి, సిట్టి మీద వీళ్ళు లేనిపోయిన అబండాలు వేస్తున్నారు. ఇండైరెక్ట్ గా ఈడీ కూడా ఇందులో ఎంటర్ అయింది. ఎందుకు ఎంటర్ అయింది? అందులో అవినీతి జరిగింది కాబట్టి. మీరు ఒకటే గమనించండి, ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగిందని సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ని, కేసీఆర్ గారి కూతుర్ని కూడా అరెస్ట్ చేశారు. 100 కోట్లు సంబంధించిన స్కామ్ అది. కానీ ఈరోజు 3000 కాదండి, ఇంకా ఎక్కువ ఉంటది. ఇంకా లోతుకి వెళ్తే కొన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ ఇది జరిగింది. తప్పకుండా కూడా వీళ్ళని కానీ అరెస్ట్ చేస్తేనే సామాన్యమైన ప్రజలకి, మాలాంటి వారికి చట్టాల మీద ప్రభుత్వాల మీద నమ్మకం కలిగింది. అంటే ఎలా ఉంటదంటే, సామాన్యుడు ఏదైనా రోడ్డు మీద గొడవ చేస్తే తీసుకెళ్లి లోనేస్తున్నారు. ఇలాంటి అత్యంత దారుణమైన అధికారాన్ని అడ్డు పెట్టుకుని దోపిడీ చేసేటప్పుడు ఈ చట్టం కూడా కొంచెం పరిధిలు దాటే చేయాలి. ఎందుకంటే డబ్బు ఉన్నవాడికేమో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బయట తిరగడానికి కారణం ఏంటి? ఈ అవినీతి సొమ్ము వల్ల ఆయన బయట తిరుగుతున్నాడు. ఇంతవరకు ఎన్నో కేసులు ఉన్నా సరే ఇప్పటికి కూడా కోర్టుకు వెళ్ళిన దాఖలాలు లేవు. ఏదైనా కోర్టులు కూడా కొంచెం చర్య తీసుకొని ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదుల్ని రాజకీయాల్లోకి రాకుండా చేయాలి. రాజకీయాల్లో వచ్చినా సరే ఎలాంటి అవినీతి చేసిన వారిని ముందు లోన్ వేయాలి. లోన్ వేస్తేనే రేపు ప్రజా పరిపాలన అయినా లేదు, ప్రజా భవిష్యత్తు అయినా బాగుపడింది. ఇలాంటి వాళ్ళు వస్తే ప్రజలకే నాశ అవుతుంది. అది ఇప్పుడు దోచుకునే దోపిడీ అంతా ఎవరిది? ప్రజల సొమ్ము. అది ఎంతో మంది ఇప్పుడు అనాథలు అయిపోయారు. వాళ్ళు ఆదుకునేది ఎవరు? కరోనా టైంలో నువ్వు పూర్తిగా మద్యపానం ఆపొచ్చు, నువ్వు ఎందుకు ఆపలా? మద్యపానం నిషేధం చేస్తాననేవాడివి, ఎందుకు ఆపలేదు ఆ రోజు? ఆ మద్యపానం నిషేధం చేయగా ధరలు పెంచేసి ఆ డబ్బులు పెట్టి కొనుక్కోలేక శానిటైజర్ దాకా చాలా మంది చనిపోయారు. ఎంతో మంది ఇలాంటి వాళ్ళందరూ ఉసురు కూడా ఈ రోజు మీ పార్టీకి కానీ మీకు కానీ తగిలింది. ఏదైనా సరే మీరు ఇప్పుడైనా తప్పు ఒప్పుకొని ప్రజల కోసం పోరాడండి. ప్రజల కోసం పోరాడి చేస్తేనే మీకు ఉపయోగపడిద్ది. స్కామ్ ని అరెస్ట్ చేయడంపై మీ అభిప్రాయం? మరి ఏదైతే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది ఏదో దానికి ప్రజలకు ఖచ్చితంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ మద్యం పోయిన 5 సంవత్సరాల్లో ఏదైతే ఈ మద్యాన్ని అమ్మకం చేశారో దాంట్లో విపరీతమైన కల్తీ, నాణ్యత లేదు. దానివల్ల సామాన్యులు, మన కూలీలు కానీ లేకపోతే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో రోజు అలవాట్లు ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బందులు కూడా ఎంతో మంది మరణించడం జరిగింది. దానివల్ల ఇప్పుడు ఏదైతే ఈ లిక్కర్ సంబంధించిన స్కామ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారినే కాదు ఎవరైనా సరే ఈ పరిస్థితిలో ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి గారి వెనకాల కానీ ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పి సమాచారం ఉంది. ఇంకా చాలా మంది అరెస్ట్ చేస్తారని కూడా చెప్తున్నారు. అంటే మిథున్ రెడ్డి అమాయకుడు, ఎటువంటి తప్పు చేయలేదు, స్కామ్ చేయలేదు, అది ఇదని మాట్లాడుతున్నారు. అవును, చాలా అమాయకుడు. ఆయన ఎంత అమాయకుడు అంటే 3500 కోట్లు స్కామ్ చేశాడంటే ఆయన ఎంత అమాయకుడు మీరందరూ కూడా గమనించాలి. సొంత తయారీలు లిక్కర్ పెట్టి ఏదైతే మన బ్రాండ్లు ఉన్నాయో వాళ్ళందరినీ బెదిరించి వాళ్ళందరినీ రాష్ట్రం నుంచి పారిపెట్టేట్టు చేసి అయ్యే సెకండ్ గ్రేడ్ క్వాలిటీ లిక్కర్ని తయారు చేసి ఈ రాష్ట్రాన్ని మొత్తం లిక్కర్ మయం చేసిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. అంటే దీన్ని నాసిరకం మద్యం ఏమేమి లేదు, మంచి మద్యం ఇచ్చాను అది ఇది అనమాట. నాసిరకం మద్యం లేదు, మంచి మద్యం అందరూ ఎందుకు చచ్చిపోతారు? చాలా మంది చనిపోయారు. దేని వల్ల అంటే కేవలం మద్యం వల్లే. ఈ 5 ఏళ్ళలో ఎంతమంది చనిపోయారు లిక్కర్ వల్ల ఒకసారి మీరు గమనిస్తే సరే. ఈ 5 ఏళ్లలో లిక్కర్ని అడ్డు పెట్టుకొని ఆర్థికంగా ఎంతమంది బలపడ్డారో అందరికి తెలిసిన విషయం. దీని గురించి కొత్తగా మాట్లాడుకున్న అవసరం కూడా లేదు. దీని వెనకాల ఎవరు ఉంటారు సార్? స్కామ్ వెనకాల అదేంటండి? మీరు అన్ని తెలిసి అడుగుతున్నారా లేదా తెలియక అడుగుతున్నారా? ఈ మామూలుగా చిన్నపిల్లలు అడిగినా సరే వాళ్ళ 10th క్లాస్ పిల్లలు అడిగినా చెప్తారు. ఈ 5 ఏళ్లలో దేని వల్ల ఎంత డబ్బులు వచ్చినాయి, మొత్తం క్యాష్ పరంగానే వైన్ షాప్ లో కానీ దేంట్లో కానీ క్యాష్ ఎందుకు పెట్టారు? స్కానర్ లేవు, ఏం లేవు, అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఏం లేకుండా అన్ని క్యాష్. మరి అన్ని మొత్తం డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళి ఈ 5 ఏళ్లలో? అది పరిస్థితి.